ఉమెన్ ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై జట్టు 48 పరుగుల తేడాతో గుజరాత్పై విజయ డంకా మోగించింది. ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టడంతో గుజరాత్ జట్టు ఓటమిని మూటగట్టుకుని తోక ముడిచింది. ఈ మ్యాచ్లో ముంబై తరపున హాలే మాథ్యూస్ 77 పరుగులు చేసి 3 వికెట్లు, బ్రుంట్ 77 పరుగులు చేసి 1 వికెట్ను దక్కించుకుని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ముంబై ఇండియన్స్ ను దగ్గరుండి గెలిపించారు. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో గుజరాత్ జట్టు WPL 2025 నుండి నిష్క్రమించగా ముంబై జట్టు ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఢిల్లీ మహిళా జట్టు ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. దీంతో WPL 2025లో ముంబై, ఢిల్లీ జట్లు ఫైనల్స్లో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ శనివారం రోజున సాయంత్రం 7:30 ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాలనుకునేవారు ఆన్లైన్లో అయితే జియో సినిమా లేదా హాట్స్టార్ యాప్ లేదా టీవీలో అయితే స్పోర్ట్స్ 18 న్యూస్ ఛానల్లో చూడవచ్చు. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ యస్తికా భాటియా కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా ఎక్కడా తడబడకుండా మరో ఓపెనర్ హాలే మాథ్యూస్, 1 డౌన్ బ్యాటర్ బ్రంట్ ఇద్దరూ కలిసి అసాధారణ బ్యాటింగ్తో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరు లేడీస్ సూపర్ స్టార్లు అదిరిపోయే బ్యాటింగ్తో గర్జిస్తూ గుజరాత్ను భయపెట్టారు. గుజరాత్ కెప్టెన్ గార్డనర్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఈ ఇద్దరు తగ్గేదేలే అని పరుగులు చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాలే మాథ్యూస్, బ్రంట్ ఇద్దరు కూడా 77 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక చివరిలో వచ్చిన కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 12 బంతుల్లోనే 36 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసి భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బౌలర్లలో గౌతమ్ 1 వికెట్, గిబ్సన్ 2 వికెట్లు దక్కించుకున్నారు. 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్ బీత్ మూనీ 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచింది. మిగిలిన బ్యాటర్లలో గిబ్సన్ 34 పరుగులు, లీచ్ ఫీల్డ్ 31 పరుగులు, బర్తీ 30 పరుగులు చేయడంతో గుజరాత్ ఓడిపోయినా దారుణంగా ఓడిపోకుండా పరువు దక్కించుకోగలిగింది. ముంబై బౌలర్లు సమిష్టిగా రాణించి క్రమం తప్పకుండా గుజరాత్ వికెట్లు పడగొట్టి ఆ జట్టుకు గెలుపుపై ఆశలు లేకుండా చేశారు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు 48 పరుగుల తేడాతో ఓడిపోయి నాకౌట్ అయింది. ముంబై బౌలర్లలో హాలే మాథ్యూస్ 3 వికెట్లు, కేర్ 2 వికెట్లు, బ్రంట్ ఇస్మాయిల్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.